మొత్తం నిండిపోతుంది సార్, మొత్తం ఉండలేకపోతున్నాం. ఎక్కడ పోయి ఉండాలో చెప్పండి. పిల్లలైతే లేరు. నేను నా పాప మా ఆయన రెంటీలు అయ్యా 5,000 కడతాము. పాపడాలు అమ్ముకుంటా. అమ్మినప్పుడు నా ఇల్లు నడుస్తుంది, లేకపోతే నడివి వాళ్ళ ఇంటికి ఎన్ని రోజులైంది నేను ఇంట్లో చేసిన. ఇంకా కాలేదు, ఇంకా అది కూడా రాలే, ఇంకా పెన్షన్ కూడా రాలే, ఏం వస్తలే. ఏది చేసినా అన్ని ఫెయిల్ అవుతున్నాయి నాకు. అవి ఇవి ఏమన్నా కొన్ని వచ్చినాయినా కానీ ఇంటికి రాయినా కట్టుకుంటాం కదా, అది కూడా అయితలేదు నాకు. ఇంట్లో రేషన్ దాకా లేదు మాకు తిండి. ఇప్పుడు వీళ్ళు తెచ్చి పెడితేనే మేము తిన్నాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలో చెప్పండి. నాదే ఉన్న మగ దిక్కు లేడు నాకు. పాపలే ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు. చేసుకునే దాకా మా ఇల్లు నడవది. అదే అనుకుంటే ఇవాళ పోవాలన్నా, రేపు పోవాలన్నా, ఎప్పుడు పోవాలా, ఇంకా ఈ పోదామంటే ఇట్లా పరిస్థితి ఉంది. నీళ్ళంతా నిండిపోయినాయి. వర్షం పడితే ఇక మీకు ఇక్కడ ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు వర్షం పడితే. ఎవరి సపోర్టింగ్ లేదు వెనక ముంగటైతే మాకు. ఏ బాబు వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు, పోతాడు, అది ఇది అనుకోని. ఒక పాప ఉంది, ఆ పాప ఏం చేయాలి, పాప కూడా అట్లనే పడి ఉంది. అంతే, వీళ్ళు చూస్తారు ఏది కానీ వీళ్ళే చూస్తారు. మొన్న అన్నం తిన్నాక వామిటింగు, మోషన్స్, కడుపు నొప్పి వచ్చింది. పాపం బాబు పోయి గోళీలు తీసుకొచ్చిండు. ఫుడ్ కూడా వాడతలేదు ఇప్పుడు బయటది. ఏం చేయమంటారు సార్ చెప్పండి. ఎక్కడి నుంచి హెల్పింగ్ వస్తుంది మాకు? ఎవరు చేస్తారు? వెళ్ళిపోతాం సార్, దగ్గరకు వస్తే ఎట్లనే వెళ్ళిపోతాం. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెండింగ్ 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 అన్నీ వస్తుంది అంతే. రేషన్ కార్డు పెండింగ్ అంటే, పెన్షన్ కార్డు పెండింగ్, దాకా ఏమైనా రాసుకుంటారో ఇస్తారంటే అట్లా కూడా అవుతలేదా? सामान खराब हो गया, हमारे को खाने को नहीं है, कोई देख रहा नहीं, खाली आ रहे फोटो उतारे चल जा रहे, कोई पूछ रहा नहीं क्या हुआ क्या नहीं, खाली 2 टाइम खाना दे दिए, जो फोटो उतारे चले गए साहब। ना कोई पूछने वाला है नहीं। आज इतना पानी आया रात में, बच्चों को लेके भागे साहब हम लोग। इतना पानी था, तो हम लोग भी पानी में चल जाते थे। फिर वो पूरा सामान देखो साहब, जर्रा है पूरे शीटा तक उड़ गए साहब, पूरा शीटा पूरा रख गए पूरा। हाँ साहब पूरा उड़ गए थे। हम बच्चों को लेके भाग गए यहाँ से, नहीं तो हम भी चले जाते थे पानी में साहब। पूरा कोई पूछ रहे नहीं, आके देख रहे नहीं, खाली बाहर से फोटो ले रहे चल जा रहे, खत्म। इंसानों को नहीं देख रहे यहाँ। खाली 2 टाइम खाना दे दिए, वो दे दिए, पूछ दिए क्या हुआ, वो पूरा दीवार गिर के। जेब चमचे वाला भी नया आए साहब, एक दिन आए, देख लिए, कर दिए, वो खाना दे दिया हम लोग को। सुबह नाश्ता वो दे रहे, खा रहे, चल जा रहे। हाँ क्या हुआ अंदर क्या नहीं, कैसा है, हम लोग कैसे रह सकते, वो नहीं देख रहे। अब वो दीवार गिर के साहब, कितने दिन तक बनता नहीं, हमारे को भी नहीं बना। जब तक नहीं बना हमारा घर भी गिर जाता साहब। देखो पूरा मट्टी का बाजी की वो मोरी कुछ मोरी बाजू की दीवार पूरा गिरा, पूरा पूरा हम लोग पूरा चावल सब राशन सब फेंक दिया था पूरा। ఇది అన్న మోరి పరిస్థితి. అక్కడ సంచులు వేసి పెట్టారు అంటే आगे साहब कब गिरता क्या हमारे पूरे। अब पूरा कपड़े चले गए हम लोग के, पूरा सामान चले गए। చూడాలన్న మొత్తం బ్రేక్స్ వచ్చినాయి గోడకి. ఎప్పుడు ఇల్లు కూలిపోతుంది అని చెప్పలేకపోతున్నాం మనం. అంటే ఈ మోరి ఎంత జల్దీ అయితే అంత జల్దీ చేపియాలి అంతే. మట్టి తీయలేదు, ఎందుకు పరిస్థితి బురదలో నడుస్తున్నాం. మాకే అనిపిస్తుంది. మేముగా మాకైతే పర్వాలేదు, ఇద్దరు మనుషులు పిల్లలు నడిచి ఏంది బాగా. పొద్దున్న నుంచి ఆ మట్టి తీయలేదు సార్. పొద్దున్న నుంచి జిహెచ్ఎంసీ అని ఉన్నారు కానీ ఆ పొద్దున్న నుంచి ఆ మట్టి తీయలేదు అని అంతే. ఈ పరిస్థితి అదొక్కడు కాకుండా ఈ గోడలు ఇవన్నీ వలిగిపోతున్నాయి అన్న. కనబడుతున్నాం మీకు క్రాక్ ఊపుతుంది సార్, మొత్తం ఊపుతున్నాయి. ఇది ఒక్క గోడ వలిగినందుకు ఇట్లా అవుతుంది, కానీ ఇది వలిగిపోయి మేమందరం వెళ్ళిపోయినాం అనుకో చాలా, అప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది. చూడండి అలా మొత్తం క్రాక్స్ అన్నీ ఉన్నాయి కింద. ఇది మా అమ్మోరి పరిస్థితి. ఇంతవరకు పొద్దున్న ఒక జిహెచ్ఎంసీ వచ్చి ఒక మట్టి సాఫ్ చేసింది లేదు, ఏం చేసింది లేక అంతే. కానీ పేరుకే జిహెచ్ఎంసీ మనిషి పడింది. ఇప్పుడు మా అన్న వాళ్ళ ఇల్లు అక్కడ రెంచో రోడ్డు మీకు చూస్తుండే, ఇంట్లో దారి లేదనుకో ఇంట్లో పోనీకి. ఎట్లా పోతురు, ఇట్లా రాళ్ళ మేము మొన్న రాత్రి పోతుంటే జర్రా స్లిప్ అయితే నేను ఎగిరిపోతుండే నేను. అంటే అర్థం చేసుకుని అట్లా పోతే ఆడ రోడ్డు మీద నుంచి చూసుకుని మా అన్న కానీ ఇంట్లో పోలేకపోతున్నాం. చూపిస్తారు చెప్తారు సార్. ఏం జరిగింది రాత్రి? రాత్రి బాగా వచ్చింది, గట్టిగా వచ్చింది వాన, మొత్తం
మా ఇంటి ఇంత హైట్ ఉంది కానీ మొత్తం లోపలికి వచ్చింది. వాటర్ మొత్తం లోపలికి వచ్చింది మొత్తం, అన్ని ఇల్లు మునిగిపోయినాయి మొత్తం. సో ఎవ్రీ టైం ఇట్లా జరుగుతుంది? ఎవ్రీ టైం కాదు, ఆ గోడ మోరీ గోడ, ఆ గోడ పలిగింది కదా, దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. కొంచెం అర్ధ గంట పడితే చాలు వరద వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ అర్ధ గంట వర్షం పడిందనుకో మొత్తం వచ్చేస్తుంది. సో గోడ వల్ల మీకు ఎక్కువ వాటర్. ఇప్పుడు ఆ గోడ కట్టియాలా, ఫస్ట్ గోడ కట్టిస్తే నేను గోడ కట్టిస్తే మంచిగా అవుతుంది. ఆ గోడ లేకుంటే అన్ని ప్రాణాలు పోతాయి. ఆ గోడ కట్టకుంటే ఆల్రెడీ ఒక్కడు పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఎవరు గత్తి లేడు ఇక్కడ. ఫస్ట్ నువ్వు వచ్చినావు, ఏ మోరల్ సాబ్ చేసి పోయినరు, ఏం చేస్తుండ్రు అని ఏం చేస్తుండ్రు అని గోడ పడిపోయి 4 దినాలు అయిపోయింది. సంచులు పెట్టి నీళ్ళు ఆపుతుండ్రు. అవుతుంది అట్లా? మొత్తం నీళ్ళు, దాంట్లో నీళ్ళు, దీంట్లో నీళ్ళు. ఏం చేయాలన్నా? ఎవరు పట్టించుకోవట్లేరు ఇక్కడ. ఎవరు వస్తుండ్రు ఇక్కడ? ఫస్ట్ దినాలు వచ్చిండ్రు, ముఠ చేయి పోయినరు, మళ్ళీ రాలే. ఎవ్వరు వస్తలేదు. ఆ రోడ్డు మీద సాగు అయినా అని వచ్చిండు ఆయన, అంతే 5 నిమిషాలు 10 నిమిషాలు. సరే సరే అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారన్నా? సండే రోజు అది పలిగిపోయింది మోరీ, రిటైనింగ్ వాళ్ళు పడిపోయింది. అది ఎందుకు పద్మారావు ఫిష్ మార్కెట్ మొత్తం డౌన్, అది కాంక్రీట్ రోడ్ వేసారు, అదంటే డౌన్ అంతా ఇక్కడ తీసారు. అది అక్కడికి వెళ్ళాక రోడ్ చేంజ్ చేసారు కాబట్టి అంతా ఈ కెపాసిటీ ఎక్కబడింది, ఈ లోడ్ ఎక్కబడి పలిగిపోయినాక నిన్న వర్షం పడింది, మళ్ళీ వచ్చింది. ఇంత వాటర్ వచ్చినాయి ఇక్కడ, ఈ హైట్లో వచ్చినాయి వాటరు. సో మేమైతే బిల్డింగ్ మీద పోయి ఉన్నాము. మళ్ళీ వరదలాగానే వస్తుంది. యాక్చువల్లీ ఈ కాలనీలో వరద రాదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. ఎందుకంటే అది అట్లనే వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేరు. ఇంకోటి వచ్చేసి అది వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో దాన్ని డైవర్ట్ చేస్తలేరు, మొత్తం ఇక్కడే వస్తుంది. మొత్తం వరదలాగా వచ్చింది. దాని వీడియోస్ కూడా ఉన్నాయి, మా కాలనీ పంపిస్తాను మీకు. మొత్తం వరద అంతా కిందికి వస్తుంది, డౌన్ ఏరియా కాబట్టి. కానీ నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్కి ఇది రిటైనింగ్ వాల్ చేయించి కొంచెం ఇది ఎత్తుగా చేపిస్తే మాకు కూడా కరెక్ట్ ఉంటుంది. రోడ్ లెవెల్లో రోడ్ హైట్ చేపియాలి అంతే. మాకు ఇది 4th డే, సండే నైట్ పడిపోయింది, ఇవాళ థర్స్డే. ఇప్పటివరకు గోడ కట్టే ప్రయత్నం చేస్తలేరు. ఇంకోటి ఏంటంటే అది నాలా కిందికెంచి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఇంకా పైకెంచే అవుతుంది. ఎందుకో ఇంకా వాన కూడా పడతలేదు, ఎందుకంటే అది ఇంకా మట్టి ఉంది అక్కడ, మట్టి తీసి చేయాలి. నాలా సాఫ్ చేసినాక దాని తర్వాత రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ అది 10 years 20 years బ్యాక్ కట్టింది. వాళ్ళు మొత్తం ఎలుకలు మొత్తం ఖరాబ్ చేసి మొత్తం పడిపోయింది. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు మంచి గట్టి చేపిస్తే మాకు కూడా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. ఇక వరద రాదు యాక్చువల్, కానీ ఈ మధ్య వస్తున్నాయి. ఎందువల్ల అంటే దానికి మెయింటెనెన్స్ లేదు కాబట్టి, మెయింటెనెన్స్ చేయాలి ఇయర్లీ, కానీ వీళ్ళు చేస్తలేరు. దానివల్ల ఇప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. చిన్న దానికి బండిలు స్టార్ట్ అవుతలే, అంతా వరద వచ్చేస్తుంది, మొత్తం లాస్. ఇక మేము ఆఫీస్లోకి లీవ్ పెట్టాల్సి వస్తుంది, అంతా డ్యామేజ్ అవుతుంది. జిహెచ్ఎంసీ అనేది పేరుకుందన్న, ఎవరు ఏం చేస్తలేడు. ఎందుకంటే జిహెచ్ఎం